బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రేపు లేదా ఎల్లుండి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు ఆయన. వచ్చే నెల మొదటి వారంలో టీడీపీలో చేరనున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ప్రస్తుతం మోపిదేవి రాజీనామా అంశం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ముఖ్య నేతల తీరుపై మోపిదేవి అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మోపిదేవితో పాటు టీడీపీలో చేరుతామంటూ వైసీపీకి చెందిన మాజీ హోంమంత్రి సుచరిత దంపతులు రావి వెంకటరమణ, కిలారు రోసయ్య, గంజి చిరంజీవి, చీరాల గోవర్ధన్ రెడ్డి రాయబారం నడుపుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మోపిదేవికి పేరుంది. 2009 నుంచి జగన్ కు రాజకీయంగా వెంట నిలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక జగన్ ఆస్తుల కేసులో అధినేతతో పాటు జైలుకు కూడా వెళ్లారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రేపు లేదా ఎల్లుండి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు ఆయన. వచ్చే నెల మొదటి వారంలో టీడీపీలో చేరనున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ప్రస్తుతం మోపిదేవి రాజీనామా అంశం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ముఖ్య నేతల తీర్పై మోపిదేవి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ ద్వారా అందించాల్సి సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, చెప్పండి, జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి సాయి శంకర్? ప్రసన్న, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్సీపీకి మరో భారీ షాక్ తగలనుందనే విధంగా చెప్పచ్చు. ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి కిలార్ రోసయ్యతో పాటు మరికొంతమంది పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం బాపట్ల జిల్లాకు సంబంధించి సీనియర్ నేతగా ఉండటం, వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన పార్టీకి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో రేపు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దాంతోపాటు ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తారా, లేకపోతే పార్టీకి మాత్రమే చేసే అవకాశాలు ఉన్నాయనే దానిపైన కొంత చర్చ జరుగుతుంది. అయితే మోపిదేవి వెంకటరమణ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఎన్నికలకు ముందు కూడా మోపిదేవి వెంకటరమణకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత విషయంలో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు కానీ అధినేత కానీ ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకపోవడం, ఆయనకి సంబంధించినటువంటి అంశాలను కూడా కన్సిడర్ చేయకపోవడం, ఇవన్నీ కూడా గతం నుంచే కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కూడా కొంత జరిగినటువంటి ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం పార్టీలో అతనికి అసలు ప్రాధాన్యత లేకపోవడంతో తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉండటంతో ప్రస్తుతం పార్టీని అయితే వీడే విధంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన టీడీపీ వైపు కూడా అడుగులు వేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన కనుక జరిగితే గతంలో ఉన్నటువంటి రేపల్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో కూచనపూడి నియోజకవర్గం ఏదైతే ఉందో అది పునర్విభజనలో కనుక ఏర్పడితే అక్కడి నుంచి మోపిదేవి వెంకటరమణ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ మాత్రం ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్సీపీని వీడటం అనేటటువంటి అంశం అనేది తీవ్రమైనటువంటి నష్టం వైఎస్ఆర్సీపీకి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీని పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి నేతల్లో ఆయనే సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక అంశాల్లో కూడా పార్టీకి సంబంధించి
సంబంధించి స్టాండ్గా నిలబడినటువంటి వ్యక్తిగా మోపిదేవి వెంకటరమణ అని వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్పుకునేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్గా కనిపించేటటువంటి పరిస్థితి బాపట్ల జిల్లాలో కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం ఆయన కనుక కంపల్సరీగా పార్టీని కనుక రేపు వీడితే కంపల్సరీగా తీవ్రమైనటువంటి నష్టం అయితే పార్టీకి జరిగేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఆయన్ని సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీని వీడకుండా బుజ్జగించేటటువంటి ప్రయత్నం అయితే మోపిదేవి వెంకటరమణని అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అవి మరి సఫలమవుతాయా, ఆయన క్లియర్గా పార్టీని అయితే వీడాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో పార్టీ క్యాడర్కి కూడా ఆయన అయితే సమాచారం చెప్పినట్టు తెలుస్తుంది. కంపల్సరీగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలంటే కనుక కంపల్సరీగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కొనసాగితే తనకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా క్యాడర్ ముందు అయితే ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే క్యాడర్ కూడా కంపల్సరీగా ప్రాధాన్యత ఉండాలి అంటే పార్టీని వీడాలి అనే విధంగా కూడా ఆయన కూడా సూచన చేసిన నేపథ్యంలో పార్టీని వీడాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు దీనికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో ఆయన టీడీపీలో కూడా చేరేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొదటి వీక్లోనే టేడును కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఈ రాజీనామాకి సంబంధించినటువంటి అంశంలో రేపు ఈ ఆయన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీకి సంబంధించి ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాలపైన రేపు కీలకమైనటువంటి ప్రకటన కూడా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు అయితే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన పార్టీలో ఉంచడానికి. మరి అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రసన్న. థ్యాంక్ యూ సాయి శంకర్.